హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానోత్ నరేష్. ఏమో చెప్దాం అనుకుని వచ్చినా కానీ ఫస్ట్ టైం వీడియోస్ ఇట్లా ఓన్ లాగ్ చేయడం. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మెయిన్ పాయింట్ వచ్చేసి రైతుల గురించి మాట్లాడడానికి వచ్చిన. ఎప్పుడో చెప్పారు మన పెద్దలు, రైతు దేశానికి వెన్నెముక అని. కానీ ఈ రైతు ఎప్పుడు దేశానికి వెన్నెముక కాలేదు. ఒకవేళ అయి ఉంటాడు కావచ్చు, కానీ వెన్నెముకలకి వెనుకనే పడున్నాడు, ముందుకి ఎప్పుడు రాలేదు. ఎందుకు నవ్వు వస్తుందంటే బాధ తట్టుకోలేక నవ్వు వస్తుంది. ఇంతసేపు యూట్యూబ్ చూస్తుంటే ఒక చిన్న వీడియో షార్ట్ చూడంగానే అనిపించింది ముందుకు వచ్చి చెప్పాలి అని. అంతకుముందు ఫేస్బుక్ ఫేమస్ ఉండే, యూట్యూబ్ ఫేమస్ ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమస్ అవుతుంది. అదెవరితో వాళ్ళు ఎవరో వీడియోస్ చేయగానే లైక్లు కొట్టడం, ఎవడో తిండి గురించి పెడతాడు, ఎవడో దాన్ని చూడడం, 10.50K ఇక్కడ 1 million వ్యూస్ వస్తున్నాయి. అదే రైతు గురించి మాట్లాడితే ఎందుకు రావు? రైతు అంటే చులుకన్నా నాకు ఒకటే తెలియదు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనికి, బస్ టికెట్కి అయినా, ట్రైన్ టికెట్కి అయినా, నువ్వు వెళ్ళే ర్యాపిడో అయినా, ఓలా అయినా, ఊబర్ అయినా, నువ్వు వేసుకునే బట్టల ఖరీదు, నువ్వు వేసుకునే షూ ఖరీదు, వేసుకునే ప్యాంటు, చొక్కా, బనీలు, అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి. మరి రైతు పండించే పంటకి ఎందుకు ఫిక్స్డ్ రేట్ లేదు? దేనికి లేదు? ఎవడైనా మాట్లాడతాడా? అదే ఇన్స్టాగ్రామ్స్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళు, ఎందుకు మాట్లాడరు రైతుల గురించి? దేనికి మాట్లాడరు? అవి చిన్న షార్ట్ వీడియో చూడంగానే కళ్ళలో నీళ్ళు తిరిగి మాట్లాడుతున్నాను. నాకు అర్థమైంది లేదు, రైతు అనేది ఎందుకు అంత చులకన ఈ దేశానికి. ఎక్కడికి పోయినా ఏది పోయినా రైతుకు వాల్యూ ఉండదు. రైతు ఎట్లా ఉంటాడు? నార్మల్గా ఉంటాడు. ఒక లుంగి వేసుకొని, లేదా ఒక ధోతి కట్టుకోను, పైన ఒక వైట్ షర్ట్, ఏదో నార్మల్ షర్ట్ వేసుకొని పోతే ఏ వాచ్మెన్ అయినా పక్కన కూకో బాబు అంటాడు, ఎందుకు వచ్చినావు అంటాడు. అదే పైన షర్ట్ వేసుకొని పో, సార్ కూర్చోండి సార్ వస్తున్నారు, వెయిట్ చేయండి ఒక 5 minutes అంటారు. అదే రైతుకి ఎందుకు వాల్యూ లేదు? రైతు బిడ్డలైతే సపోర్ట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. మీరు కామెంట్స్ పెట్టేదానికి బట్టి స్టార్ట్ చేద్దాం. ఇప్పటి నుంచి రైతు గురించి పోరాడదాం. అన్ని టెక్నాలజీ అన్నీ ఫేమస్ అవుతున్నాయి, కానీ రైతు ఒకటి మాత్రం అక్కనే అప్పుల పాలైపోతున్నాడు.